మరో 10 ఏళ్ల పాటు పాలమూరు బిడ్డే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రకటన కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమంటూ ట్వీట్ చేశారు ఆయన. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం ఎన్నిక ఉంటుందన్నారు కోమటిరెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరంటూ కామెంట్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇరవై ఏళ్లు తానే సీఎంగా ఉంటానని నిన్న చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కామెంట్స్కే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆ పిల్లలను డాక్టర్లను చేయాలి, ఇంజనీర్లను చేయాలి, ఈ రోజు ఐఏఎస్లను చేయాలి, ఐపీఎస్లను చేయాలి, రాజ్యాలను ఏలాలి. మా పాలమూరు బిడ్డ తెలంగాణకు ఒక 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మా జిల్లా కంకణం కట్టుకున్నందుకు ఇవాళ నీకు కడుపు నొప్పి దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారని నేను అడుగుతున్నా. మరో 10 ఏళ్ల పాటు పాలమూరు బిడ్డే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రకటన కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమంటూ ట్వీట్ చేశారు ఆయన. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకే సీఎం ఎన్నిక ఉంటుందన్నారు కోమటిరెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరంటూ కామెంట్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి ఫోన్ లైన్లో అందిస్తారు. చారి, కొద్దిసేపు క్రితమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. నిన్న పాలమూరులో జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, పాలమూరు బిడ్డే ఈ రాజ్యాన్ని వెళ్తారు అనేటువంటి అంశాన్ని కొనసాగింపుగా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అనేటువంటి అంశంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. నిఖార్స్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరనేటువంటి రకంగా ఆయన ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై కొంత అభ్యంతరాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల ఆయన కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఆశించిన రాజగోపాల్ రెడ్డి తనకు అవకాశం రాకపోవడం వల్లనే ఇలా తన ఆవేదనని వ్యక్తం చేశారనేటువంటి ఫీలింగ్ కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం రాజగోపాల్ రెడ్డితో మాట్లాడిన సందర్భంలో కూడా పార్టీ లైన్ అది కాదు అనేటువంటి ఉద్దేశంతో, పార్టీకి మేలు జరగాలనే ఉద్దేశంతో ట్వీట్ చేశామనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ చారి.